పరమశివుని వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు ఉంటాయో వాటి పరమార్థం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిపరాశక్తి జగజ్జనని అయిన పార్వతీదేవికి భర్త అయిన శివుడు అర్ధనారీశ్వరుడైనాడు. గణపతి, అయ్యప్ప, కుమారస్వామి పుత్రులు గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నాలు, వాటికి ఈశ్వరునికి గల సంబంధం గురించి కొంత తెలుసుకుందాం. త్రిమూర్తులలో లయకారుడు అయిన పరమేశ్వరుడు నిరాడంబరుడు. ఆయన అవతారం ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటుంది. ఆయన్ను అందరూ బోలా శంకరుడు అని అంటూ ఉంటారు. కానీ కేవలం బోలా శంకరుడే కాదు, బోలానాథుడు కూడా. మంచివారిని దుష్టుల నుండి కాపాడడానికి ఆయన ఎప్పుడూ ముందుంటాడు. ఇక పరమేశ్వరుడు మెడలో ధరించే సర్పం, చేతిలో ఆయుధం అయిన త్రిశూలం, డమరుకం మొదలైనవి కూడా చాలా లోతైన అర్థాల్ని తెలుపుతాయి. నంది శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల కనబడుతుంది. శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని, నందీశ్వరుని చెవుల వద్ద బాధలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు. శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలం. శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలంలో ఉండే 3 వాడి అయిన మొనలు ఉంటాయి. అవి ఏమిటనగా కోరిక, చర్య, జ్ఞానం అనే 3 శక్తులను సూచిస్తాయి. మహాదేవుని హస్తంలో త్రిశూలం శోభిల్లుతూ ఉంటుంది. ఆయన చేతిలోని త్రిశూలం సజ్జనావళికి అభయ ప్రదానం చేస్తూ దుర్జనులను భయకంపితులను చేస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు శరీరంపై సర్పాలను ధరిస్తూ ఉంటాడు. విషాలకు సర్పం ప్రతీక. విషదంతాలను పీకివేశాక సర్పం ఏ హాని చేయలేదు. అలాగే నిర్విష విషయాలు కూడా హానికరాలు కావు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్న ఈ వికారాలు పోయేవి కావు. వాటిని వశంలో ఉంచుకోగలిగితే అవి హాని చేయవు. వాటితో సునాయాసంగా ఆడుకోవచ్చు. సర్పం లాంటి స్వభావం ఉన్న వ్యక్తుల ద్వారా కూడా కార్యాలను సాధించుకోవచ్చు. విష స్వభావాలున్న పేరుబడ్డ వ్యక్తులు కూడా మహాపురుషుల సన్నిధానంలో కార్యసాధకులై పడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తాడు. పాము 3 చుట్టలకు అర్థం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను సూచిస్తాయి. నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది. డమరుకం శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ము వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తాడు. పాణిని మహర్షికి వ్యాకరణ బీజ మంత్రాలు డమరుక నాదం ద్వారానే లభించినట్లు మనుషులు చెబుతూ ఉంటారు. పరమేశ్వరుడు డమరుకాన్ని పాణిని మహర్షి చెవి దగ్గర వాయించి జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడట. సృష్టిలో ఇలాంటి రహస్యాలెన్నింటినో భగవానుడు సృష్టి శోధకుల కర్ణరంధ్రాల దగ్గర డమరుక నాదం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. ప్రపంచంలోని అధిక అనుసంధానాలు ఈశ్వర కృప ద్వారానే మానవ మాతృలకు ప్రాప్తమయ్యాయి. శివుని చిహ్నాలలో ఒకటిగా 3వ కన్నును చెప్పుకోవచ్చు. ఆయన నుదిటిపైన మధ్య భాగంలో 3వ కన్ను ఉంటుంది. ఆయన చాలా కోపానికి గురి అయినప్పుడు, చెడును నివారించాలనుకున్నప్పుడు మాత్రమే 3వ కన్ను తెరుచుకుంటుంది. అప్పటి నుండి 3వ కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది. శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తాడు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటుంది. రుద్రాక్ష అనే పదం రుద్ర మరియు అక్ష అంటే కన్నీళ్లు నుంచి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్ళినాయి. నెలవంక శివుడిని తరచుగా తన జటాజూటంలో ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళారూపంతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ధి చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన ప్రక్రియను చూపిస్తుంది. శివునికి మరో పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మథనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతీదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలం రంగులోకి మారింది.
అప్పటి నుండి శివుడు నీలరంగు కంఠం కలిగి ఉన్నాడు. శివుని జటాజూటం అట్టకట్టుకొని పీచులాగా ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది. శివునికి అట్టకట్టుకొని జుట్టు లేదా జటాజూటం అందం, పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది. శివుడిని భక్తితో కొలిస్తే తనపై ఒక చెంబుడి నీళ్లను మంచి మనసుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరుణించే భోలా శంకరుడు. శివ పంచాక్షరి ఆపదలలో శివ భక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. ఓం నమః శివాయ.